మన కేసీఆర్ సీరియల్ అంటాం, దాని ఇందిరమ్మ సీరియల్గా మార్చిండు. రేవంత్ అన్న ఇందిరమ్మ సీరియల్ అని పెట్టిండు పేరు. కానీ ఇందిరమ్మ సీరియల్, ఇందిరమ్మ కట్టుకున్న సీరియల్ ఎంత ఎంత కాస్ట్లీ ఉన్నా అంతే కాస్ట్లీ ఇస్తే బాగుండవు. ఇందిరమ్మ గారు కట్టుకున్న సీరియల్ ఎంత కాస్ట్లీ ఉన్నాయి, దాని రేట్ ఎంతో అనుకొని అంతే రేటుతో సీరియల్ ఇస్తే అది ఇందిరమ్మ సీరియల్ పెడితే బాగుంటున్నాయి. రేవంత్ అన్న గా పని చేయాలి కదా. ఇంకేందా, ఈ మేరకు చీరల ఆర్డర్ను ఏడాది ఫిబ్రవరిలో సిరిసిల్ల నేతలకు ఇచ్చింది. ఏడాదంతా పని కల్పించాలనే ఉద్దేశంతో 4.3 కోట్ల మీటర్ల క్లాత్ ఉత్పత్తి చేయాలని నేతలకు ఆర్డర్ అప్పగించింది. దాదాపు 6 నెలల కష్టపడి సిరిసిల్ల నేతలు ఇందిరమ్మ చీరలు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 35 కోట్ల మీటర్ల క్లాత్ నేయడం పూర్తయింది. మరి అని చెప్పేసి 35 కోట్లు కాదు నాయన, 3.5 కోట్ల, ఆడ 4.3 కోట్ల పెట్టు. సరే, మొత్తానికైతే ఇందిరమ్మ చీరలు సిరిసిల్ల నుంచి షురు చేస్తారు. బాధ ఏంటంటే ఇందిరమ్మ కట్టే చీర లక్ష ఉందనుకో, ఆ ₹1,00,000 చీర తేవాలి. ఇంకోటి మా రేవంత్ అని ఇక్కడ నెంబర్ చెప్పిండ 60 లక్షల శారీస్ అంటారు. తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారు రేవంత్ అన్న. మరి 60 లక్షలు పెడతారా, 1 కోటి పని ఇవ్వాలి. 2 కోట్ల పైన ఆడబిడ్డలు ఉన్నారు, దాదాపు 2 కోట్లకు ఉంటారు. ఇంకోటి లిస్ట్ ఏదంటే ఈ ఇందిరమ్మ చీరలతో పాటు 21 నెలలుగా మా ఆడబిడ్డకు 52,500 బాకీ ఉండి రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పైసలు. మరి ఆ మహాలక్ష్మిలను చేస్తున్న రేవంత్ రెడ్డి కోటీశ్వరులను చేద్దాము, 21 నెలల మహాలక్ష్మి పైసలు నెలకి ₹20,000 చొప్పున ₹52,500 రేపు దయచేసి ఇందిరమ్మ చీరలు వంచుతాడు పంచే ప్రయత్నం చేయి. అది వంచి నేను సకమైనమ్మా, నేను సంసారంనమ్మా, నేను మంచోనమ్మా చెప్పుకో, ఏం బాగాలేదు. పని చేసినప్పుడు చెప్పుకోవాలి, పని చేయనప్పుడు ఎప్పుడు